నమస్కారం. నేను పిల్లల డాక్టర్ కొట్టూరు శ్రీశైలం, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అంటే భారతదేశంలో ఉన్న పిల్లల వైద్య సంఘంకి స్పోక్స్ పర్సన్ ఫర్ ఐఏపీ కి బాత్ కమ్యూనిటీ కే సాత్ ఒక ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుపుతున్న ఒక ప్రోగ్రాము. మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ ముఖ్య కార్యదర్శిగా ఈరోజు ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం ఏప్రిల్ 2. ఈ ప్రోగ్రాం ద్వారా ప్రజలకు ఒక అవగాహనము, ఒక జాగృతం కలగాల. ఆటిజం అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. ఆటిజం ఒక న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్ అంటే బ్రెయిన్ డెవలప్మెంట్లో కొన్ని లోపాల వల్ల వచ్చే సమస్య. ఇటీవల చూసినట్లయితే ఈ ఆటిజం వల్ల బాధపడే పిల్లలు మరీ ఎక్కువగా అవుతున్నారు. ఇలాంటి వ్యాధులు ముందు ఎప్పుడు లక్షలలో కోట్లలో ఒకరికి ఉండేది, ఇప్పుడు వేలల్లో వందలలో ఒక సమస్యగా తయారవుతుంది. ఇది అతి వేగంగా ఈ న్యూరో డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ చిన్నపిల్లల్లో వస్తుంది. డిసార్డర్ ఈ సమస్య రావడం ఒకెత్తు అయితే దాన్ని గుర్తించక అలానే దాని గురించి అవగాహన లేకుండా వల్ల ఈ వ్యాధి, ఈ డిసార్డర్ అనేది మరీ తీవ్రంగా తయారైన తర్వాత ఏమి ట్రీట్మెంట్ ఇవ్వలేని పరిస్థితులలో ఉండే అవకాశాలు, రీహాబిలిటేషన్ కానీ వాళ్ళకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా సాధ్యం కాదని. మరి ఆటిజం ఇంతకుముందు చెప్పాను, న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్. దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి, ఇంకా సైన్స్లో కరెక్ట్గా దీనికి కారణం అనేది తెలియదు. కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఇంట్లో ఇంతకుముందు ఒక పిల్లోడికి ఆటిజం ఉంటే ఇతరులకు వచ్చే అవకాశాలు 10% అయితే, ఇద్దరు పిల్లలకు ఉంటే అది 30 కంటే ఎక్కువగా ఉంటాయి. ఇది గేనుపరం కూడా రావచ్చు. గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు ఆమె పైన ఒత్తిడి కావచ్చు. పిల్లలు ఎదిగేటప్పుడు ఈ స్క్రీన్ టైం, సెల్ ఫోన్తో వచ్చే కిరణాలు, ఎనర్జీ, ఇవన్నిటి వల్ల పిండం పైన ఇబ్బందులు పడడం కానీ, ఆ డెవలపింగ్ బ్రెయిన్, ఆ శిశువు మస్తిష్కం అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యే టైంలో వాటిపైన ప్రభావం చూపిస్తుంటుంది. ఎందుకు ఈ వ్యాధి ఇంతగా తీవ్రంగా వస్తున్నాయి, ఈ సమస్యలు ఎదురవుతున్నాయి అంటే తల్లిదండ్రులు, వర్కింగ్ మదర్స్, వర్కింగ్ ఫాదర్, పేరెంట్స్ ఇంట్లో వాళ్ళకు అటెన్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల, వాళ్ళకు ఏకైక రిక్రియేషన్ టీవీ కానీ సెల్ ఫోన్ ద్వారా టైం గడపడం కానీ, తర్వాత పేరెంటల్ అటాచ్మెంట్ లేకపోవడం వల్ల ఈ ఆటిజం అనేది ఎక్కువగా చూస్తుంది. మరి ఎలా గుర్తించాలి? ఆటిజం ఒక న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్. అది ఒక రోజులో వచ్చింది కాదు, ఒక వారమో నెల నుంచి ఇబ్బందులు అయ్యి ఈ సమస్య అవుతుంది అనుకోవద్దు. ఇది క్రమక్రమంగా డెవలప్మెంట్లో లోపాల వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. చిన్నపిల్లల్లో సంవత్సరంలోగా పిల్లల్లో చూసినట్లయితే వాళ్ళు మనం పిలిచినప్పుడు వేగ్గా వట్టిగా చూడడం కానీ, ఏ డైరెక్షన్లో అయితే పిలుస్తున్నారో ఆ డైరెక్షన్ చూడకపోవడం కానీ తల్లిదండ్రులు గమనించాలి. సాధారణంగా 3-4 మంత్స్లో పిల్లోడు పేరు పెట్టి పిలిచినప్పుడు ఎటు నుండి పిలిస్తే అటు మలగడము, అటు చూసి నవ్వడము, ఇలాంటి కమ్యూనికేషన్ అంటుంటాం. సో ఇది వాళ్ళల్లో ఉండదు. సంవత్సరం కంటే పిల్లల్లో ఎవరైతే ఎటువైపు నుండి పిలుస్తుంటే అటు శ్రద్ధగా చూడకపోవడం కానీ, గమనించకపోవడం కానీ అలాంటిది ఏమైనా కనబడితే ఇది ఒక సూచన అన్నట్టు, ఒక హెచ్చరిక, ఇది ఆటిజం కావచ్చు. రెండోది, 18 నెలల లోపట పిల్లలు రెస్పాన్స్ ఇస్తుంటారు. వాళ్ళకు కావాల్సిన స్పీచ్ ఏదైతే మాట్లాడుతుంటారో, ఇప్పుడు అన్నం కావాలి, నేను తింటా, నాకు నీళ్లు కావాలి అని ఏదైతే మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ఉంటాయో అవి ఉండవు. వాళ్ళకు నీళ్ళు అవసరం పడితే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇంకెవరిదన్నా చేతులు పట్టుకొని తీసుకెళ్ళి నాకు ఇది ఇవ్వు అన్నట్టు చేతితోటి ఏళ్ళతోటి ఇషారా చేస్తుంటారు. వాళ్ళకు ఆకలి అయినప్పుడు తీసుకెళ్ళి ప్లేట్ కానీ అలా చూపిస్తుంటారు. వాళ్ళు కమ్యూనికేషన్ అంటే మాట్లాడలేకపోతుంటారు. ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లం వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. మెయిన్ ప్రాబ్లం ఈ కమ్యూనికేషన్. ఎవరన్నా ఇషారా చూపించుకుంటా చేస్తుంటే అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇది ఆటిజం కావచ్చు. మూడోది, చిన్నపిల్లలు వాళ్ళకు ఆడుకోవడానికి బొమ్మలు, అలాంటి గేమ్స్ లాంటి టాయ్స్ కానీ ఇచ్చినప్పుడైతే వాళ్ళు ఎటువంటి టాయ్స్ ఇచ్చినా కానీ ఒకటి వెనకాల ఒకటి సీరియల్గా జమాయించుతుంటారు. 10 కార్లు ఇచ్చినామనుకోండి, ఒకటి వెనకాల ఒకటి, చిన్న చిన్న ముక్కలు ఏలాంటి టాయ్స్ ఇచ్చామనుకో ఒకటి వెనకాల ఒకటి లైన్గా పెడుతుంటారు. సో ఇది ఒక రెడ్ ఫ్లాగ్ సైన్.
అర్థం చేసుకోవాలి, ఏదైనా సమస్య ఉండొచ్చు. సాధారణంగా చిన్నపిల్లలకు కారు కానీ ఏదన్నా వ్యాన్ లాంటి బొమ్మ ఇచ్చినామనుకోండి, వాళ్ళు ఏం చేస్తుంటారు, దానికి దారం కట్టడము, అది తీసుకెళ్ళి తిప్పుకురావడము, ఆ టాయ్ని తింపడము, ఇలాంటివి చేస్తుంటారు. కానీ ఈ ఆటిజం లక్షణాల్లో ఏమవుతుందంటే వాళ్ళు కేవలం ఆ బొమ్మను పట్టుకొని దాన్ని ఉండే చక్రంనే చూస్తుంటారు. అది కదలిక ఎటువైతే కదలిక ఉంటుందో అటువైపు చూడడము, లేకుంటే బయటకు వెళ్ళినప్పుడు గాలితో చెట్లు కదులుతుంటాయి కదా, ఆ మూమెంట్నే ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటారు, పదే పదే అదే అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఎవరన్నా తల్లిదండ్రులు ఇలాంటి లక్షణాలు కనబడినప్పుడు ఇది ఆటిజం కావచ్చు అన్నట్టు ఒక హెచ్చరిక అన్నట్టు. ఇది ఉన్నంత మాత్రాన ఆటిజం కాదు, దానికి వేరే టెస్టులు ఉంటాయి, స్క్రీనింగ్ టెస్ట్ అంటుంటాం, అవి చేసిన తర్వాత నిర్ధారిస్తుంటారు. ఇంకో కొంతమంది పిల్లలు అయితే టో వాకింగ్ అంటే సాధారణంగా పాదం నేలకు ఆనుకోకుండా వట్టి ఇట్లా నిలబెడబెట్టి నడుస్తుంటారు అన్నట్టు వాళ్ళ వేళ్ళ పైన. సో స్టార్టింగ్లో ఒక 2 years వరకు కొంతమంది పిల్లలు చేయొచ్చు. కానీ బియాండ్ 2 years కానీ 18 నెలలు దాటిన తర్వాత కూడా ఆ టో వాకింగ్ చేసేటప్పుడు తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక ఏంటంటే ఇది ఆటిజం కావచ్చు దాని లక్షణాలు. కొంతమంది పిల్లలు పదే పదే ఒకటే వర్డ్ ఏదో విన్నారనుకోండి, అదే పదే పదే మాట్లాడుతుంటారు. సో అది కూడా ఒక ఆటిజం లక్షణం. చిన్నపిల్లలు సంతోషంలో ఎగురుతుంటారు, ఏదో ఉత్సాహంగా మాట్లాడుతుంటారు, నవ్వుతుంటారు, వాళ్ళు ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో కమ్యూనికేషన్ చేయగలుగుతారు. ఆటిజం పిల్లలు అలా చేయకుండా వట్టి ఫ్లాపింగ్ మూమెంట్స్, ఇలా ఇలా అనడము, లేకుంటే చేతులు ఇలా ఇలా ఊపడము, ఇలాంటివి చేస్తుంటారు. సో ఇది కూడా ఒక ఆటిజం లక్షణం. కొంతమంది పిల్లలు వాళ్ళు వేసుకునే బట్టలు కూడా బాగా చూజీగా ఉంటారు. యూజువల్గా బట్టలలో లేబుల్ ఉంటుంది వెనకాల, ఆ చిన్న లేబుల్ కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు పదే పదే దాన్ని ముడుతుంటారు, పీకుతుంటారు, అది తీసేసేదాకా వాళ్ళకి. సో అలాంటివి ఉంటాయి. కొంతమంది పిల్లలు ఒక బొమ్మను తీసుకున్నారనుకోండి, ఇష్టపడ్డారనుకో, ఆ బొమ్మ అది ఎంత ఖరాబ్ అయిపోయినా, దాని కన్ను ముక్కు జుట్టు ఊడిపోయినా కానీ అదే పట్టుకొని పదే పదే అదే టాయ్ తోటి ఆడుకోవడము, అదే ఉంచుకోవడము. కొంతమంది పిల్లలు నిద్రలో కూడా ఒక బట్టలు పట్టుకుంటే ఆ సాఫ్ట్ బట్టను పట్టుకొనే ఉండడము. సో ఈ కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అన్నట్టు. ఎవరైనా పిల్లల్లో ఇటువంటివి ఉన్నప్పుడు వాళ్ళు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఇవి ఉన్నంత మాత్రాన ఆటిజం కాదు, ఇది ఎర్లీ రెడ్ ఫ్లాగ్ సైన్స్. ఇలాంటి ఎవరికన్నా శిశువులకు పిల్లలకు ఉన్నాయనుకోండి, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కొంతమంది ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు లేదు లేదు వీళ్ళ తండ్రి కూడా అలా చేసేది, వీళ్ళ తాత కూడా అలా చేసేదని ఒక్కొక్కసారి బాగా అశ్రద్ధ చేస్తుంటాం. ఇది ఎక్కువగా ఏంటంటే మనం పిలుస్తుంటాం, ఆటిజం పిల్లలు వాళ్ళ లోకంలోనే వాళ్ళ రోకులోనే ఉంటుంటారు. మనం ఎన్ని పిలిచినా కానీ అసలు వాళ్ళకి ఇనికిడి లేనట్టే ప్రవర్తిస్తుంటారు. సో ఒక్కొక్కసారి వాళ్ళకు చెవుడు ఇనికిడి ప్రాబ్లం అనుకొని ఒక్కొక్కసారి హియరింగ్ కొరకు లేకుంటే లేట్ చేస్తుంటారు. లేదు వీళ్ళ తాతలు, వీళ్ళ చిన్నాన్నలు, వీళ్ళ తండ్రిలు అందరికీ లేటుగానే వచ్చినాయి మాటలు అని చెప్పి బాగా డిలే చేస్తుంటారు. అలాంటివి చేయకుండా డాక్టర్ని ఇమీడియట్గా సంప్రదించితే కొన్ని రీహాబిలిటేషన్ కొన్ని ట్రీట్మెంట్లు చేస్తే వాళ్లకు మనము హెల్ప్ చేసినట్లు అవుతుంది. స్పీచ్ థెరపీ ఇచ్చి వాళ్ళ నార్మల్ పిల్లల్లాగా స్పీచ్ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి కూడా సాధ్యమవుతుంది. సో ఈ మెయిన్ లక్షణాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలగాలి. 18 నెలలనే ఏర్పాటు చేయొచ్చు ఇలాంటి ఫీచర్స్ ఉన్నప్పుడు అది ఆటిజం కావచ్చు. అంతకుముందు డౌట్ పడవచ్చు కానీ ఆటిజం లాగా నిర్ధారించరాదు. సో ఎవరన్నా 18 నెలల ఇక్కడైతే మన దేశంలో ఇంకా అంత పాపులర్ కాలేదు. ఇతర దేశాలనైతే వాళ్ళు స్క్రీనింగ్ కంపల్సరీగా చేయించుకుంటారు. ఎంచాట్ అంటుంటారు, మాడిఫైడ్ ఇవి చార్ట్స్ ఉంటాయి అన్నట్టు ఫర్ ఆటిజం ఇన్ టాడ్లర్స్. సో ఈ చార్ట్ ద్వారా వాళ్ళు ఏంటంటే దాంట్లో ఏం పెద్ద కాంప్లికేటెడ్ కాదు, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి. తల్లిదండ్రులకు ఒక స్లిప్ ఇచ్చేసి ఈజీగా ఇంటర్నెట్లో కూడా మీకు ఎంచాట్ అనేది దొరుకుతుంది. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. అది చూసి ఎవరికన్నా మీకు తల్లిదండ్రులకు ఇలాంటిది ఆటిజం లక్షణాలు అనిపిస్తుంది అనుకోండి, డాక్టర్ దగ్గరికి సంప్రదించండి. ఎంత త్వరగా డాక్టర్ని సంప్రదిస్తే దానికి ట్రీట్మెంట్ సులభంగా అవుతుంది, ఆ పిల్లల భవిష్యత్తు కూడా కాపాడినట్లు అవుతుంది. సో ఈ K6 మీడియా ద్వారా నిజామాబాద్ ప్రజలకు ఒక అవగాహన కలగాలి. ఆటిజంని
అంత ఈజీగా తేలిగ్గా తీసుకోవద్దు. వెంటనే సంప్రదించండి. ఏ ఒక్క లక్షణాలు ఉన్నా కానీ డాక్టర్ దగ్గరికి పోయి ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవడంలో తప్పేం ఉండదు, దానిలో నష్టమేమి ఉండదు, కానీ ఉపయోగపడుతుంది. ఆ పిల్లోడికి ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే సంప్రదించండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.